ఉదయం అనగా వెళ్ళిన విహారి ఇంకా రాలేదు అని యమున కంగారు పడుతూ ఉంటే, అత్తయ్యకున్న భయమే నాకు కూడా ఉందమ్మా. ఏదో ఒకటి చేసి బావ ఎక్కడ ఉన్నా కూడా త్వరగా తెలిసేలా చెయ్యి అని సహస్ర పద్మాక్షికి చెప్తూ ఉంటుంది. ఇదంతా చూస్తూ ఉంటే ఎవరో కావాలని పన్నిన కుట్రలా అనిపిస్తోంది అని మదన్ అంటూ ఉంటాడు. నాకు కూడా అదే అనిపిస్తుంది మదన్ అని యమున చెప్తూ ఉంటుంది. విహారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా పెద్దమ్మా అని మదన్ అడుగుతూ ఉంటాడు. విహారీ ఈ మధ్యనే కదా యుఎస్ నుంచి వచ్చింది. విహారీకంటూ శత్రువులు ఎవరుంటారు అని యమున అంటూ ఉంటుంది. అవును అంబిక, విహారీ రాకముందు కంపెనీని నడిపింది నువ్వే కదా. నీకు తెలిసి విహారీకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని యమున అడుగుతూ ఉంటుంది. ఈవిడేంటి విహారీకి శత్రువులు ఉన్నారా అని నన్ను అడుగుతుంది. ఈవిడకేమైనా అనుమానం వచ్చిందా ఏంటి? వీళ్ళ అనుమానాన్ని వెంటనే క్లియర్ చేయాలి. లేకపోతే విహారీ ఎన్కౌంటర్ అయ్యాక కూడా నాపైనే అనుమానం ఉంటుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి అంబిక, వదిన అడుగుతూ ఉంటే మాట్లాడట్లేదు అని వసుధ అడుగుతూ ఉంటుంది. విహారీకి ఎవరైనా శత్రువులు ఉన్నారేమోనని ఆలోచిస్తున్నానక్క అని అంబిక చెప్తూ ఉంటుంది. నాకు తెలిసిన వరకు విహారీకి ఎలాంటి శత్రువులు లేరు అని అంబిక చెప్తూ ఉంటుంది. అంబిక, ఈ మధ్య నీ ఫ్రెండ్ సుభాష్ని విహారీ అరెస్ట్ చేపించాడు కదా. ఆ సుభాష్ ఏమైనా జైల్లోంచి బయటికి వచ్చాడా? విహారీపై కక్షతో ఇదంతా చేసి ఉంటాడా అని చారికేశ అడుగుతూ ఉంటాడు. ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంబిక అరుస్తూ ఉంటుంది. నా అనుమానం మాత్రమే అంబిక అని చారికేశ అంటూ ఉంటారు. వీళ్ళకి నా పైన అలాగే సుభాష్ పైన అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. వెంటనే విహారిని ఎన్కౌంటర్ చేయమని ఆ పోలీస్ వాళ్లకు ఫోన్ చేయాలి అని అంబిక మనసులో అనుకొని వెంటనే పోలీస్ వాళ్లకు ఫోన్ చేస్తుంది. విహారిని ఎన్కౌంటర్ చేయడానికి ముహూర్తం ఎప్పుడు పెట్టారు అని అడుగుతూ ఉంటుంది. పోలీస్ స్టేషన్ ముందు విహారీ కోసం ఒక అమ్మాయి భీష్మించి కూర్చుంది మేడం. విహారిని లాకప్లో ఎన్కౌంటర్ చేయడం కుదరదు కదా, బయటికి తీసుకువెళ్ళి ఎన్కౌంటర్ చేయాలి. కానీ ఆ అమ్మాయి చూస్తే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కదిలేలా లేదు అని పోలీస్ వాళ్ళు అంటూ ఉంటే మీరేం చేస్తారో నాకు తెలీదు. వెంటనే ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ నుంచి తరిమేసి విహారిని ఎన్కౌంటర్ చేసి నాకు ఫోన్ చేయండి అని అంబిక పోలీస్ వాళ్ళకు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. విహారీ గారిని ఎలాగైనా కాపాడుకోవాలి, ఏం చేయాలి అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కనక మహాలక్ష్మికి విహారీ ఫ్రెండ్ సత్య గుర్తుకు వస్తాడు. సత్యకు ఫోన్ చేస్తే ఏదైనా సహాయం చేస్తాడేమో అని కనక మహాలక్ష్మి మనసులో అనుకొని సత్యకు ఫోన్ చేస్తుంది. ఏంటి కనక మహాలక్ష్మి గారు ఫోన్ చేశారు అని సత్య అడుగుతూ ఉంటాడు. కనక మహాలక్ష్మి జరిగిందంతా కూడా సత్యకు చెప్తూ ఉంటుంది. విహారీ కనిపించట్లేదా అని సత్య షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. నాకు ఎందుకో ఈ పోలీస్ స్టేషన్లోనే విహారీ గారిని బంధించారని అనుమానంగా ఉంది. నేను ఉదయం నుంచి విహారీ గారిని ఎటు తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్ ముందే భీష్ముంచి కూర్చున్నానండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మీరు అక్కడే ఉండండి కనక మహాలక్ష్మి గారు, నేను ఇప్పుడే వస్తాను అని సత్య కనక మహాలక్ష్మిని కలవడం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. సత్య గారు, విహారీ గారు ఈ పోలీస్ స్టేషన్లోనే బందీగా ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పట్లేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అసలు విహారీని బంధించేయాల్సిన అవసరం పోలీసులకేంటి? ఇది ఎవరైనా ఆడిస్తున్న నాటకమా అని సత్య కనక మహాలక్ష్మితో అంటూ ఉంటాడు. ఇక అప్పుడు కనక మహాలక్ష్మి ఆలోచిస్తుంది. విహారీ గారికి నాకు తెలిసిన వరకు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది అంబికమ్మ మాత్రమే. ఇదంతా అంబికమ్మ కుట్రనా అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి కనక మహాలక్ష్మి గారు ఆలోచిస్తున్నారు అని సత్య అడుగుతూ ఉంటాడు. మీరు నాకు ఒక సహాయం చేస్తారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. విహారీ నాకు ఫ్రెండ్ అండి, విహారీ కోసం ఏమైనా చేస్తాను అని సత్య అంటాడు. అయితే విహారీ గారి అత్తయ్య అంబిక గారికి పోలీసు వాళ్ళలాగా మీరు ఫోన్ చేసి మాట్లాడండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే సత్య అడుగుతూ ఉంటాడు. విహారీ గారికి నాకు తెలిసిన వరకు శత్రువులు ఎవరూ లేరు. విహారీ గారి పతనం కోరుకునేది అంబికా మేడం ఒక్కతే. అంబికా మేడం పైన అనుమానంగా ఉంది. ఒక్కసారి మనం కన్ఫర్మ్ చేసుకుంటే నిజమేంటో తెలిసిపోతుంది కదా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అంబిక గారు అలాంటి వాళ్ళ, ఎందుకైనా మంచిది, ఒక్కసారి ఆలోచించండి అని సత్య మళ్ళీ అంటూ ఉంటాడు. ఆలోచించడానికి ఏం లేదండి, నిర్ణయం తీసుకున్నాను. మనం ఆలస్యం చేస్తున్న కొద్దీ విహారీ గారు మనకు ప్రాణాలతో దొరకరు. అర్జెంటుగా మీరు అంబికమ్మకు ఫోన్ చేసి పోలీసుల్లాగా మాట్లాడండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అండి, ఇప్పుడే ఫోన్ చేస్తాను, మీ అనుమానం కూడా తీరిపోతుంది కదా అని సత్య అంబికకు ఫోన్ చేసి సత్య గారు రికార్డ్ పెట్టండి అని మహాలక్ష్మి చెప్పడంతో ఓకే అండి అని సత్య అంటుంటాడు. సత్య అంబికకు ఫోన్ చేయగానే అంబిక ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతూ ఉంటుంది. నేను 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి చేస్తున్నాను అని సత్య చెప్తూ ఉంటాడు.
ఏంటి కొత్త నెంబర్ నుంచి చేస్తున్నారు అని అంబిక అడుగుతూ ఉంటుంది. మా నెంబర్ రేపెప్పుడైనా దొరికిపోయినా కూడా దొరకకూడదనని ఇలా చేస్తున్నాను మేడం అని సత్య చెప్తూ ఉంటాడు. సరే సరే, నేను చెప్పిన విధంగా విహారిని ఎన్కౌంటర్ చేసేశారా అని అంబిక అడుగుతూ ఉంటుంది. ఇక ఆ మాట విని సత్యకు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటండి మిమ్మల్ని అడిగేది, విహారిని ఎన్కౌంటర్ చేసేశారా అని అంబిక అడుగుతూ ఉంటుంది. ఇక సత్య ఏం మాట్లాడలేక టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేస్తాడు. ఏమైంది సత్య గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. మీ అనుమానం నిజమైందండి. ఆ అంబిక విహారిని పోలీస్ వాళ్ళతో కలిసి ఎన్కౌంటర్ సత్య చెప్పడంతో ఇది అంబికమ్మ కుట్రని నేను ముందుగానే అనుకున్నాను. ఎన్నోసార్లు విహారి గారిని మోసం చేసింది. ఆ విషయం విహారి గారికి చెప్దామనుకొని కూడా విహారి గారు బాధపడతారని అంబికమ్మ గురించి నేను మనసులోనే ఉంచుకున్నాను సత్య గారు. ఇప్పుడు మనం పక్కకు వెళ్ళిపోతే కనుక విహారి గారిని ఎన్కౌంటర్ చేయడం కోసం పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకువెళ్తారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలా విహారిని ఎలా కాపాడాలి కనక మహాలక్ష్మి గారు అని సత్య అడుగుతూ ఉంటాడు. ఒక్క నిమిషం ఆగండి అని కనక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్లోకి వెళ్తుంది. ఇక అప్పుడే విహారిని బయటికి తీసుకురావడం కోసం పోలీసులు విహారిని నోటి నిండా మాటలు రాకుండా క్లాత్ కట్టేస్తారు. చేతులకు బేడీలు వేసేస్తారు. ఇక కనక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళగానే, ఏంటమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా, పోలీస్ స్టేషన్ కూడా మూసేస్తున్నాము, వెళ్ళమ్మా వెళ్ళు అని లక్ష్మిని నెట్టేస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆ స్టేషన్కు సిఐ వస్తాడు. కనక మహాలక్ష్మి సిఐ కారు మీద పడుతుంది. ఏమైందమ్మా అని పోలీస్ వాళ్ళు కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటారు. వీళ్ళు విహారి గారిని బంధించి అడుగుతూ ఉంటే లేరని చెప్తున్నారు సార్, విహారి గారు లోపలే ఉన్నారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. విహారి లోపల ఉంటే వీళ్ళ ఉద్యోగాలు పీకేసి మరి విహారిని మీకు అప్పచెప్తానమ్మా అని పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇక ఆ సీఐకి పోలీస్ స్టేషన్లో ఎవరూ కనిపించకపోవడంతో కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి విహారి లోపలెక్కడా లేడమ్మా అని చెప్తూ ఉంటాడు. ఇదేంటి ఈ సీఐ కూడా ఇలా చెప్తున్నాడు, విహారి గారు లోపలే ఉన్నట్టు అంబికమ్మ ఇందాక ఫోన్లో చెప్పింది కదా. ఈ సీఐ కూడా ఆ ఎస్ఐ కానిస్టేబుల్స్తో చేతులు కలిపి డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారా అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే సార్, విహారి గారి గురించి ఏమైనా తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను, చీకటి పడిపోతుంది కదా అని లక్ష్మి సీఐకి చెప్పి పోలీస్ స్టేషన్లో నుంచి బయటికి వస్తుంది. ఇక లక్ష్మి బయటకు రాగానే సత్య కనక మహాలక్ష్మిని చూసి, కనక మహాలక్ష్మి గారు విహారి కనిపించాడా అని అడుగుతూ ఉంటాడు. ఈ పోలీస్ వాళ్ళంతా కలిసి అంబికమ్మతో చేతులు కలిపి విహారి గారిని నిజంగానే ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు. విహారి గారిని మనం కాపాడాలి అంటే మనం ఇక్కడ ఉన్నట్టు పోలీస్ వాళ్లకు తెలియకూడదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు ఇప్పుడే లోపల నేను చెప్పేసి వచ్చాను సత్య గారు. మనం అలా పక్కకు వెళ్ళి దాక్కుందాము. అప్పుడు పోలీస్ వాళ్ళు విహారి గారిని ఎన్కౌంటర్ చేయడం కోసం బయటికి తీసుకొస్తారు కదా, అప్పుడు మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు అని లక్ష్మి సత్యకు చెప్తూ ఉంటే, సూపర్ ఐడియా కనక మహాలక్ష్మి గారు, మీరు పల్లెటూరు వాళ్ళే కానీ మీకు తెలివితేటలు బాగా ఉన్నాయి అని సత్య అంటూ ఉంటాడు. సరే అండి రండి అలా పక్కకు వెళ్ళి నించుందాం అని కనక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి దాక్కుంటుంది. సత్య మరోవైపు దాక్కుంటాడు. ఇక పోలీస్ వాళ్ళు కనక మహాలక్ష్మి ఉందా లేదా అని చెక్ చేసుకుని కనక మహాలక్ష్మి కనిపించకపోవడంతో లేడీ కానిస్టేబుల్ని పంపించి అక్కడ ఆ అమ్మాయి ఉందేమో ఒకసారి బయటికి వెళ్ళి చూడండి అని చెప్తూ ఉంటారు. ఇక లేడీ కానిస్టేబుల్ బయటికి వచ్చి కనక మహాలక్ష్మి కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది. కనక మహాలక్ష్మి కనిపించకపోవడంతో లోపలికి వెళ్ళి, సార్ ఆ అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుంది, విసుగొచ్చి ఎంతసేపుని కూర్చుంటుంది లేండి సార్, వెళ్ళిపోయింది అని వాళ్ళు చెప్పడంతో, అయితే వెంటనే ఈ విహారిని జీబు ఎక్కించండి, ఏదో ఫారెస్ట్లోకి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేద్దాం అని చెప్పుకుంటూ ఉంటారు. ఇక కానిస్టేబుల్స్ విహారిని జీపు దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటే విహారి నన్ను వదలండి వదలండి అని అరుస్తూ విదిలించుకుంటూ ఉంటాడు. కాసేపు సైలెంట్గా ఉంటే ఏ నొప్పి బాధ తెలియకుండా నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని పోలీస్ వాళ్ళు విహారికి చెప్తూ ఉంటారు. ఆ మాట విని ఒక్కసారి విహారి షాక్ అవుతాడు. ఇక విహారిని పోలీసు వాళ్ళు జీపు ఎక్కిస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి సత్య పరిగెత్తుకుంటూ విహారి దగ్గరికి వస్తారు. ఇక కనక మహాలక్ష్మిని చూసిన పోలీస్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇప్పటి వరకు విహారి గారు లోపలే ఉన్నారంటే లోపల లేరని చెప్పారు కదా, ఇప్పుడు విహారి గారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, మీరు అంబికమ్మతో కలిసి విహారి గారిని ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారు కదా, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను, మా విహారి గారిని ఇంత ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టను అని లక్ష్మి ఎస్ఐ చంపపై లాగిపెట్టి కొడుతుంది.
మీరు అంబికమ్మతో కలిసి కుట్ర చేస్తున్నారన్నది కాల్ రికార్డ్ అంతా కూడా ఉంది. దాన్ని తీసుకెళ్లి మీ ఏసీపీ గారికి చూపించి మీ ఉద్యోగాలు లేకుండా చేస్తాను అని లక్ష్మి పోలీసు వాళ్ళను బెదిరిస్తూ ఉంటుంది.